ఇప్పుడు చాలా వాస్తవాలు మాట్లాడారు ఆర్ కృష్ణయ్య గారు. వారికి బీసీల పితామహుడు అనేది కూడా పేరుంది. ఎందుకంటే నేను కూడా వారెమ్మటి ఫస్ట్ నేను అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఈబీసీ రిజర్వేషన్ల కంటే ముందల బీసీలకు హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలి, ఫీ రియంబర్స్మెంట్ కావాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలని వారెమ్మటి కలిసి నడిచిన అనేక ఉద్యమాలు కూడా పాల్గొనడం జరిగింది. అసెంబ్లీ ముట్టడికి కానీ, తర్వాత హైదరాబాద్ బంద్కు కానీ అనేక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ వారంటే నాకు గౌరవం కూడా ఉంది. ఒక బీసీల పితామహుడు ఎవరయ్యా అంటే ఆర్ కృష్ణ అని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 3 ఉద్యమాలు నడిచినాయి. ఒకటి బీసీ ఉద్యమం ఆర్ కృష్ణయ్య గారు, ఆ తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం మందకృష్ణ గారు. వీళ్ళను చూసి నేను కూడా ఏం చేసినంటే, అరే అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు, వీళ్ళకు హాస్టల్ లేవు, స్కాలర్షిప్ లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, స్టడీ సర్కిల్ లేవు, కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, వీళ్ళకి అమ్మ లేడు నాన్న లేనిలాగా ఉంది, వీళ్ళు ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు, ఈ ప్రభుత్వాల పనులు కడుతున్నారు అనే ఉద్దేశంతో ఆర్ కృష్ణయ్య గారు చేసేటువంటి బీసీ పోరాటానికి నేను ప్రభావితమై నేను కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టిన. సరే, నేను చేపట్టినటువంటి ఇదే ఉద్యమం కాదు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా వర్గీకరణ ఉద్యమంలో నేను పాల్గొన్నా. అది ధర్మ పోరాటం అని పాల్గొన్నా. నేను చేపట్టిన ఉద్యమానికి ఆర్ కృష్ణయ్య గారు కూడా ఇది న్యాయసమ్మతమైంది, అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు, వీరికి కూడా అవకాశాలు దక్కాలనేది వారు కూడా మద్దతు చెప్పారు. మిగతా కుల సంఘాలు చెప్పారు, ప్రజా సంఘాలు చెప్పారు. నేను ఎక్కని గడప లేదు, తొక్కని మెట్టు లేదు. ఈవెన్ చివరకు గద్దర్ గారు కూడా, అరే నక్సలైట్లో మేము రెడ్లలో ఎంతో మందిని చూసినాం, మేము ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలని పోటీ పడుతున్నాం, నువ్వెక్కడయ్యా మాకు హాస్టల్ స్కాలర్షిప్లు అని వచ్చినావు, భలే ఉందయా, నీ పోరాటం వెనుక నేనున్నా, నేను గజ్జ కడతానే ఆ రోజు గద్దర్ గారు కూడా మద్దతు చెప్పారు. అయితే నేను ఆర్ కృష్ణయ్య గారిని నేను సూటి ప్రశ్నిస్తున్నా. వారు రిజర్వేషన్ కు మూల సిద్ధాంతం వారు నిర్వచనం చెప్పారు. ఏమన్నారు? సామాజిక వెనుకబాటు అన్నారు, ఆర్థిక వెనుకబాటు అన్నారు, రాజకీయ వెనుకబాటు అన్నారు. దాన్నే మనం ట్రిబుల్ టెస్ట్ అంటున్నాం, లేకపోతే ఎంపారికల్ డేటా అంటున్నాం. దీని ప్రకారంగా బీసీ ఉద్ధారకుడుగా, అంటే నేను బీసీనే కాదు, అంటే ఈబీసీలకు కూడా మద్దతు ఇచ్చిండు, వర్గీకరణలో కూడా మద్దతు ఇచ్చిండు. మేము అన్ని కలిసి ఉద్యమాలు చేసినాం, ఒకరికొకరు కష్టనిష్ఠురాలు పంచుకున్నాం. కానీ ఎక్కడ కూడా ద్వేషం గాని, ఆక్రోశం గాని, ఈర్ష్యలు గాని ఎప్పుడు కూడా జరగలేదు. నిందించుకోవడం గాని జరగలేదు. వారు ఉద్యమం చేసిన కాదు, వారు ఉద్యమం చేసినప్పుడు ఇప్పుడు సోకాలు ఈ రోజు బీసీ మహమేధావులు అనుకున్న చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉద్యమాలు చేయలేదు, బీసీల కొరకు కొట్లాడలేదు. నేను ఒప్పుకుంటున్నా, ఇది నిజమే. కానీ ఆర్ కృష్ణయ్య గారు ఒకటి చెప్పాలి ఈ జాతికి. ఈయన వారు కూడా చెప్పారు, బాలసంతులు, జోగి, కాటిక పాపల, పిచ్చకుంట్ల, బండార, బుడుబుడుకల, వీరముష్టి, జంగము, పాముల, మందుల, కాశిపాపడి, యాలు, వంశీరాజు, బండిమొండ, వీరభద్రేయులు, ముత్యాలమ్మరెడ్లు, కమ్మరి, కుమ్మరి, చాకలి, వడ్డెర, ఇటువంటి అనేక కులాలు, అంటే సుమారుగా 100 కులాలు. అంటే వారు ఒక బీసీ ఉద్ధారకుడుగా ఉన్నాడు కాబట్టి 100 కులాలు గడప దొక్కలేదు. ఈవెన్ ఎమ్మెల్యేల సంగతి పక్క పెడితే సర్పంచ్ 64 కులాలు వార్డు మెంబర్ కూడా కాలేకపోయినాయి. నేనేమంటున్నంటే, ఒక బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి మీరు, నేను బీసీల పక్షపాతి అనేది కాదు, మీరు అన్ని సమస్యల మీద పోరాటం చేశారు, నేను కాదనను. అటువంటి మీరు ఎందుకు వీరి పక్షాన మీరు అంటే మీరు పోరాటం చేస్తున్నారు, కానీ పోరాటం చేస్తూ కూడా మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, బీసీ కులాలకు రిజర్వేషన్, మా కులాలకు రిజర్వేషన్లు అన్నారు. మీరు కులాలకు రిజర్వేషన్లు అంటారు, మీకు తెలుసు. మీరు కులాలకు రిజర్వేషన్లు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఉండవని మీకు తెలుసు. అట్లంటే టాటా బిర్లా, అదానీ అంబానీ బీసీ కులంలోకి వస్తే ఆయనకు రిజర్వేషన్ కావాలని మీరు అడుగుతారా? మీరు ఇవ్వాలని అంటారా? అట్లనే నేనేమంటున్నంటే, బీసీలలో ఎవరైతే అనర్హులు ఉన్నారో, ఎవరైతే ఏది అధర్మంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళను తొలగించి, వాళ్ళను అనర్హుల జాబితాలో చేర్చి న్యాయంగా, ధర్మంగా ఉండాల్సిన వాళ్ళకు ఉండాలని మీరు పోరాటం చేయాల్సిన బాధ్యత మీకుందని నేను మొదటిగా చెప్తున్నా. ఇంకొక రెండో పాయింట్ కూడా చెప్తున్నా. మీరు అంటారు, ఒకనాడు కాపులు అనే వాళ్ళు నలుగురు, వాళ్ళు రెడ్లనుకో, వెలుమలనుకో, తర్వాత
చౌదరులు అనుకో, అంటే చౌదరులు అంటే కమ్మలు అనుకో, కాపులు అనుకో, ఈ నలుగురు ఒకటే. మీరన్నారు మీ నిర్వచనం వల్ల ఏమన్నారు? సామాజిక వెనుకబాటు అనేది మీరు నిర్వచించారు. చక్కటి మాట మాట్లాడు. మరి మీరు చెప్పండి, సామాజిక అంటే నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, ముమ్మాటికి కాదు. ఎందుకంటే నేను బీసీ ఉద్యమంలో మీతో పాటు నడిచిన నేను. కాబట్టి సామాజిక వెనుకబాటు కాపులకుందా? సామాజిక వెనుకబాటు కాపులకుందా? కాపులు అంటే 300 కాపులు. అవును, అంటే 300 కాపులు ఎట్లా వచ్చారు? తెలంగాణ ఆంధ్రాలో కాపులు అగ్రకులాలు. అయితే కాపులు కూడా ఎప్పుడు వచ్చారు? 1970 అనంతరము. నేను చెప్పడం కాదు, పి శివశంకర్ గారు ఏమన్నారంటే, 300 కాపులు నేను అట్లా అంటలేను. నేను ఏమంటున్నా, నేను బీసీ మహామేధ, ఇప్పుడు కొంతమంది బీసీ మహామేధావులు అన్నా, ఆర్ కృష్ణయ్య గారిని బీసీ పితామహుడు అన్నా. నేను ఎందుకంటున్నా అంటే భీష్మ పితామహుడు అన్న, బీసీలో భీష్మ పితామహుడు ఎందుకంటున్నా, ఈ మాట వినండి. ఇది ఎందుకంటే ఎవరికైతే అర్థమైంది మీ పాయింట్. నేను ఒక్క నిమిషం నేను పూర్తి చేస్తాను. సామాజిక వెనుకబాటు అనేది కాపులకు లేదు. అంటే బ్రిటిష్ కాలం వల్ల గాని, నిజాం కాలం వల్ల గాని, స్వాతంత్రం రాకపూర్వం గాని, స్వాతంత్రం వచ్చిన తర్వాత గాని లేదు. వారిని చేర్చినానని ఎవరు చెప్పారు? పి శివశంకర్ తన ఆత్మకథ పుస్తకంలో రాసుకున్నాడు. అయితే అటువంటి వాళ్ళు అనర్హులు ఉంటే నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుందని నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు చూడండి, ఒక ఒడ్డెర తన యొక్క చెమట ఒక రక్తంగా మారుస్తున్నాడు. అటువంటి ఒడ్డెరకు ఎలాంటి అవకాశాలు రాలేదు. నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను, భరత్ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడినండి, నన్ను మాట్లాడినాక మీరు చెప్పండి. ఒకటే నిమిషం మాట్లాడతా. మీరు వేసినటువంటి కేసు ఏంది? మీరు వాదించినటువంటి నేను రిజర్వేషన్లు లేదు, నేను రిజర్వేషన్లు అందాల్సిన వాళ్ళకి అందాలంటున్నా. కరెక్ట్ కాదు అంటే ఎందుకు కరెక్ట్ కాదు? రిజర్వేషన్లు అందాల్సిన వాళ్ళకి అందాలంటున్నా. చర్చలు వింటున్నా నేను. వీళ్ళు మొత్తం బీసీలు అనేది ఉద్ధరించడానికైనా కేసు. అంటే బీసీలను ఎవరు ఉద్ధరించారు? లేదు, ఎవరు ఉద్ధరించారు బీసీలను? బీసీలు అన్యాయం చేస్తారు. లేదు, బీసీలు అన్యాయం చేస్తారు. ఎవరు? రెడ్లు బీసీల రిజర్వేషన్లో చొరబడ్డారా? ఏ రెడ్డి బీసీల రిజర్వేషన్లో చొరబడ్డాడు? బీసీల హక్కుల కొరకు రెడ్లు కొట్లాడారు. పేదలకు ఆ రిజర్వేషన్ ఫలితాలు దొరుకుతున్నాయా? ఎవరికి? అంటే కాపులు పేదోళ్ళ? కాపులకు సామాజిక వెనుకబాటు ఉందా? ఈడబ్ల్యూఎస్ కోసం కొట్లాడారు కదా, 10% పేదలకు దక్కుతున్నాయా? 100% దక్కాలి. అటువంటివి ఉంటే మీరు ఫిర్యాదు చేయండి. లేదండి, ఇక్కడ వినండి, అది కూడా నేను ఇగో సారవంతమైన చర్చ పోవాలి. మీరు వినండి. నేను ఎందుకు అంటున్నా అదే అధర్మం అంటున్నా, అదే ఎంపారికల్ డాటా అంటున్నా. ఎంపారికల్ డాటాలా ఎవరు ఉండాల్సిన వాళ్ళకి దక్కాలంటున్నా. నీకేం బాధ? కాదండి, వాళ్ళు మీతో పోటీ పడుతున్నందుకు ఎమ్మెల్యేలకు ఎవరు పోటీ పడుతున్నారు? మరి నేను ఎందుకో ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే, నేను ఇక్కడనే ఉన్నా. 30 ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నా, నేను ఇక్కడనే ఉన్నా. అవునండి బ్రదర్, నేను తట్టుకోలేకపోవడం కాదు. మీరు నన్ను మాట్లాడి పూర్తిగా మాట్లాడి ఇంకొక నిమిషం నేను చెప్తా. సుప్రద్ గారు మీరు అంటారు కదా, మీ పాయింట్ అర్థం. ఒకటి చెప్పేస్తా. సుప్రజ గారు మీరు వినండి, మీరు అన్నారు కదా, మీరు సరే మేము వ్యతిరేకం అంటారు. మరి డీసీ మీరు హనుమంతరావు అంటే నాకు గౌరవం ఉంది. ఆయన పిసిసి అయిండు. ఎవరికి మిలాఖత్ అయిందండి? కాపులకు ఇచ్చే, ఎవరన్నా బీసీలకు సీట్లు ఇచ్చిండు? ఎమ్మెల్యే సీట్లు, ఎంపీల సీట్లు రెడ్లతో మిలాఖత్ అయ్యి రెడ్లకే ఇచ్చిండు. పొన్నాల లక్ష్మయ్య ఎవరికి ఇచ్చిండు? రెడ్లకే ఇచ్చిండు. కేశవరావు ఎవరికి ఇచ్చిండు? రెడ్లకే ఇచ్చిండు. అంటే మరి రెడ్లు కాపులు ఒకటనేది కదా. మరి బీసీలకు ఎందుకు న్యాయం చేయలేదు? ఒక బీసీ ఒక్క పిసిసి అయి ఉండి పొన్నాల లక్ష్మయ్య గాని, కేశవరావు గారు గాని, హనుమంతరావు గారు గాని, డి శ్రీనివాస్ గారు గాని బీసీలకు ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళకి పిసిసి అంటే ప్రభుత్వాన్ని నిర్ణయించే అధికారం తేవడానికి ఉన్నటువంటి పదవి. వాళ్ళకి ఆ పదవి ఉన్నప్పుడు, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు న్యాయం చేయలేదు? అంటే దీన్ని బట్టి ఏమంటున్నంటే రెడ్లు కాపులు ఒకటే అంటున్నా. రెడ్లు కాపులు ఒకటే. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, అనవసరంగా వినండి. అవును, అందుకనే నేను అంటున్నా, నిజమైన బీసీలకు న్యాయం చేయమంటున్నా. ఒక్క నిమిషం వల్లభరెడ్డి గారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆర్ కృష్ణ గారు. సో ఇప్పుడు వల్లభరెడ్డి గారు చెప్పిన పాయింట్, దాని మీద ఏమంటారు మీరు? వల్లభరెడ్డి గారు చాలా రోజులు ఆయన చెప్పింది కరెక్ట్ చెప్పిండు. ఆయన నాయంబడే బీసీల గురించి హాస్టల్ ఎక్కువ పెట్టాలని
గురుకులాలు పెట్టాలని, ఫీజులు ఇవ్వాలని జరిగిన మహా ఉద్యమంలో, వేలాది ఉద్యమంలో మన రవీందర్ రెడ్డి నాతో